వెల్కమ్ టు శాస్త్ర టీవీ. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా హలిబేల్లోని ప్రసిద్ధిగాంచిన హోయసలేశ్వర దేవాలయం సందర్శిద్దాం రండి. ఈ యొక్క దేవస్థానం క్రీస్తు శకం 1121 సంవత్సరంలో హోయసల రాజు విష్ణువర్ధన కాలంలో నిర్మాణం జరిగినట్లు తెలియచున్నది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. 2 విగ్రహాల కారణంగా దీన్ని హోయసలేశ్వర శాంతలేశ్వర ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళా వైభవం, కట్టడాల సౌందర్యం కారణంగా ఈ ఆలయం హోయసల కళాశాల పాఠశాలగా పేరుగాంచింది. ఆలయ గోడలపై ఉన్నటువంటి బొమ్మలను మనుషును చాలా ఆకట్టుకునే విధంగా చెక్కినట్లు మనం చూడవచ్చును. రాళ్లపై చెక్కిన నృత్యమూర్తులు, జంతువులు, పుష్పాలంకరణలు అత్యంత సుందరంగా ఉన్నవి తిలకించండి. ఆలయంలోని నంది మండపం కూడా చాలా విశేష ఆకర్షణగా ఉన్నది. ప్రతి శిల్పం ఒకే రాయిలో చెక్కబడిన అద్భుత కృతిగా కనిపిస్తుంది. రాజధాని బేలూరు నుండి హలిబేడికి మార్చిన తర్వాత ఇది వాణిజ్యం, సంస్కృతి, కళలకు కేంద్ర బిందువై అయినది. ఈ యొక్క ఆలయాన్ని ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు, కళాభిమానులు దర్శించడం మనం గమనించవచ్చు. మొత్తం మీద హలిబేడు ఆలయాలు శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నవి. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా హలిబేడు ఆలయాన్ని సందర్శించి తరించగలరని మనవి చేస్తున్నాము. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.